జీవితంలో కొన్ని ఫ్లూయిడ్ కాన్సెప్ట్స్ అన్నమాట. అంటే ఏవి కొన్నిసార్లు మనం శాశ్వతం అనిపిస్తది గానీ శాశ్వతంగా ఉండవు. అలాంటప్పుడు మనం, మనం స్ట్రాంగ్‌గా ఉండాలి. మన విల్ పవర్ స్ట్రాంగ్‌గా ఉండాలి. ఏదైతే మనం సొంతంగా నిర్మించుకుంటామో, మన ఎకోసిస్టమ్ కావచ్చు, మన ఎంపైర్ కావచ్చు, మన కెరీర్ కావచ్చు, ఇవన్నీ మనతో శాశ్వతంగా ఉంటాయి గానీ, మిగతా మనుషులు గానీ, కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ కానీ మన చేతిలో ఉండవనమాట. అలాంటి విషయాలు జరిగినప్పుడు బాధపడిపోయి, కుంగిపోయి, డిప్రెషన్‌లోకెళ్ళిపోయి, ముఖ్యంగా మనం ఏం తప్పు చేశాం? లేకపోతే మన తప్పు వల్ల ఎదుటి వాళ్ళు మనం తప్పుగా అర్థం చేసుకున్నారా? లేకపోతే మనం ఎక్కువ చొరవ తీసుకున్నామా? ఇలాంటి క్వెషన్స్ అన్ని మన మనసులో వస్తాయి. ఇవన్నీ పక్కన పెట్టండి. అది జరగాల్సి ఉంది కాబట్టి అది జరిగిద్దనమాట. అంతేగాని దానిలో మన తప్పు వెతకటాలు, ఎదుటి వాళ్ళ తప్పు వెతకటాలు, లేకపోతే మనం ఏదో కోల్పోయినట్టు ఫీల్ అవటాలు, డిప్రెషన్‌లోకెళ్ళటాలు ఇవన్నీ పక్కన పెట్టేసి లైఫ్ అనేది ఒక రోడ్ దాటిన తర్వాత నెక్స్ట్ రోడ్ ఏ టర్న్‌లోకెళ్తదో, నెక్స్ట్ ఏం జరుగుద్దో భూమి మీద ఎవ్వరు చెప్పలేడు. మన డెస్టినీ మన చేతిలో ఉంటదనమాట. కాబట్టి ఫస్ట్ మన ఫ్యూచర్ గురించి, మన పైన మనకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసే విధంగా మనం ముందుకెళ్ళే ప్రయత్నాలు చేయాలి.